కదా ల్యాగ్ అని ఒక పదాన్ని తీశారు. ల్యాగ్ తప్ప ఏమని చెప్తున్నారా? ల్యాగ్ అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చూపులు ఉంటాయి, అంతకుముందు పంతులు ఉంటారు, జాతకాలు ఉంటాయి, పది పెళ్లి చూపులకి వెళ్తే ఒక అమ్మాయి సెట్ అయితే నక్షత్రాలు పడతాయో లేదో చూస్తారు. ఇన్ని చూసి తతంగాలు అయి పెళ్లి సెట్ అయిన తర్వాత కళ్యాణ మండపాలు చూస్తారు, పిలుస్తారు, శుభలేఖలు వేస్తారు, బొంగు బాసనం అన్నీ అయితే పెళ్ళి అయ్యి అతతో కాపురాలు చేస్తే కొంతమందికి ఎర్లీగా పిల్లలు పుట్టరు, కొంతమంది కొన్ని ఏళ్ళు అయిపోతే పుడతారు, పుట్టిన తర్వాత ఎత్తుకుంటారు. ఇదంతా ల్యాగ్ లేదు మీకు. 3 గంటల సినిమా ల్యాగ్. ఏమంటారు మిమ్మల్ని? చాలా విష్ణు అంటే ప్రభాస్ కోసమే సినిమా చూడాలి అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ప్రభాస్ కోసమే సినిమా చూడాలి అనుకునే వాళ్ళు సినిమా చూస్తే విష్ణు కోసమే మేము సినిమా చూసామని చెప్తారు. విష్ణు వర్త్ అండి, అంత ఖర్చు పెట్టినందుకు వర్త్ అనిపించింది. అంటే విష్ణు ఏ నమ్మకంతో అయితే సినిమా చేశాడో 100కి 100 న్యాయం చేశాడు. అబ్బెట్టుగా ఏదో గ్రాఫిక్స్ పెట్టి సిస్టమ్ వచ్చిన గ్రాఫిక్స్ కూడా దీంట్లో లేవబ్బా. చాలా నీట్గా నాకు చాలా నచ్చింది సినిమా. అంటే 3 గంటల సినిమా ఎక్కడైనా ట్రోల్స్ దొరికేస్తారు కదా, ఏ నెట్టేద్దాం కావాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఒక మంచి సెంటిమెంట్ డైలాగ్ దగ్గర కూడా యూజ్లెస్ ఫెయిల్. త్వరగా చెప్పబే అంటే ఎంత సంస్కార హీనులు ఆ థియేటర్కి వచ్చారో నాకు అర్థమైంది. సినిమా చూడవచ్చు కదా, ఎందుకు కంగారు, ఎందుకు? ఎవరికి ట్రోల్స్కి దొరకకుండా న్యాయం చేశాడబ్బా. ఇదైతే నేను వాస్తవం చెప్తున్నా. అతని క్యారెక్టర్ ఎంతవరకు ఉందో, ఎంతవరకు యాక్ట్ చేయాలో, ఎంతవరకు పరిధుల్లో ఉండాలో ప్రతిదీ కూడా ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం అయితే విష్ణు చేశాడని చెప్పొచ్చు. ఎక్కడ కూడా ఏదో ఎబ్బెట్టుకి ఇక్కడ చేయలేక చేశాడేమో అనే ఫీలింగ్ ఎక్కడా లేదు. చాలా బాగా చేశాడు. అబ్బాయి చాలా బాగా చేశాడు. అబ్బాయి మాత్రం అదిరిపోయింది. మంచు విష్ణు అని చెప్పలేను కానీ మంచు మోహన్ బాబు అని చెప్తా. నిజంగా ఎప్పటికైనా మంచు మోహన్ బాబే విష్ణు కొడుకు. ఇదైతే నేను చెప్తున్నా. చాలా బాగా చేశాడు. నిజంగా వాళ్ళ తాతకి దాని ఏమంటే ఒక గిఫ్ట్ అంతే, మురిసిపోతుంది. నాకు తెలిసి మనవరాల కంటే కూడా మనవని చూసి మురిసిపోతాడేమో నాకు అనిపించింది. చాలా బాగా చేశాడు. ఆ క్యూట్గా డబ్బింగ్ కూడా వాళ్ళతోనే చెప్పించడంతో అది చాలా ప్లస్ అనిపించింది. అంటే అరే సరిగ్గా డబ్బింగ్ చెప్పలేదు అని మనం అన్నాం అనుకో, మనంత ఎదవలు ఇంకోటి ఉండదు. ఎందుకంటే అది నాకు తెలిసి 3 years అంత ఉంటుందేమో, నాకు తెలిసి 2-3 years అంతకంటే ఏమి ఉండదేమో. అంత బాగా చెప్పాడు అనిపించింది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మీరు ఈ ఛానల్స్లో లేక వీడియోలు వేసి దొబ్బుతుంటారు, అవి కట్ చేయండి ముందు. అవి మాత్రం మీకు లేక ఉండవు. ఒక వ్యక్తి ఉన్నాడు, చిన్న పాయింట్ని 10 నిమిషాలు వెనకబెట్టి పేరు చెప్పను. నేను చాలాసార్లు అనుకుంటాను, రే అది చెప్పరా, త్వరగా చెప్పరా అని. 10 నిమిషాలు చెప్తా. అది మీకు లేకలేదు. 100 సంవత్సరాలు ఏ పని పాటు లేకుండా తినడానికే మనం ఉన్నాము. అది మనకి లేకలేదు. సీరియల్స్ వేల ఎపిసోడ్లు ఇస్తారు, అది మనకి లేకలేదు. ఇవి ఏమీ లేకలేనివి 3 గంటలు 300 రూపాయలు ఖర్చు పెట్టుకొని వెళ్ళి ఐమాక్స్ థియేటర్లో కూర్చొని ఏసీ రూమ్లో మంచి చైర్లో కూర్చొని 100 మంది 600 మంది క్రౌడ్లో సినిమా చూస్తున్నప్పుడు దానికి లేక ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎంత లేక అంటున్నామా? సినిమా వదిలి ఇప్పుడు 1 గంట అయ్యింది, ఇంకొక 2 గంటలు ఎక్కడే ఉంటాం, 3 గంటలు బయట ఉంటున్నాము. అలాంటి సినిమా లోపల ఉండడానికి ఏంటి మనకు రోగం? భక్త కన్నప్ప అప్పుడు సినిమా చూసావా కృష్ణరాజు గారిది? అందులో సీనియర్ ఎన్టీఆర్ కానీ, అక్కినే నాగేశ్వరరావు గారు కానీ, సూపర్ స్టార్ కృష్ణ కానీ, ఆతర చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, అప్పటికి వాళ్ళు లేరో ఉన్నారో నాకు తెలియదు. వీళ్ళు ఎవరు ఆ సినిమా లేరు. ఆ సినిమా భక్త కన్నప్ప స్టోరీ పరంగానే చూశారు. ఇక్కడ కూడా కన్నప్ప సినిమాలో ప్రభాస్ గారు వలన ఒక ప్లస్సే తప్ప ఆయన లేకపోవడం వల్ల సినిమాకి మైనస్ అనేది రాంగ్. ఎందుకంటే ఆ సబ్జెక్టు తెలిసినాడు ఎవడు అలా మాట్లాడు. వీళ్ళందరినీ సీనియర్స్ని పెట్టి ఆ సినిమాని ఇంకొక అందంగా చేకూర్చారు అంతే. అంటే మనం పెద్ద బిల్డింగ్ కట్టిన తర్వాత ప్రాపర్టీస్ ఎలాగైతే పెడతామో అంత పెద్ద బిల్డింగ్లో ప్రాపర్టీస్ కూడా మంచిగా ఉంటేనే బాగుంటుంది. పెద్ద బిల్డింగ్ కట్టేసి ఒక చిన్నది ఏదో రోడ్డు మీద ఎరగట్లో దొరికిన ఒక విష్ణు గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఓన్లీ ప్రభాస్ కోసం అని కాదు, ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి మూవీ చాలా బాగుంది. బట్ విష్ణు యాక్టింగ్ అనేది క్లైమాక్స్లో అల్టిమేట్. అసలు ఇంత యాక్టింగ్ చేస్తారని విష్ణు ఎక్స్పెక్ట్ చేయలేదు. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. పాన్ ఇండియాలో కూడా బాగానే ఆడుతుంది మూవీ. మోర్ ఓవర్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఆ ఎమోషన్ అనేది కనెక్ట్ చేయడం ఆడియన్స్కి కష్టం కదా, అది దాంట్లో విష్ణు సక్సెస్ఫుల్ అయ్యాడు. ఎమోషనల్గా ఆడియన్స్ని కనెక్ట్ అయ్యి ఏదైతే కన్నప్ప స్టోరీ ఇది ఉంటుందో అది ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ మన థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ ఫీల్తోనే బయటకు వస్తాం.